అతను డోర్ ఓపెన్ చేసిన క్షణం నేనెందుకో మాట్లాడలేకపోయాను. నేను చాలా ఓవర్ డ్రెస్ అయ్యానని అనిపించింది. కానీ అతను నన్ను చూసిన విధానం, నేను అందంగా ఉన్నానని చెప్పే ముందు నుంచే అతని కళ్లల్లో కనిపించింది. నిన్ను మొదటిసారి హాస్పిటల్ కారిడార్లో చూసిన రోజు నాకిప్పటికీ గుర్తుంది. అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఒక మూలలో నిలబడి నీ జుట్టు పెన్తో సెట్ చేసుకుంటున్నావు. ఆ క్షణం నాకెందుకో నవ్వొచ్చింది. ఆ తర్వాత నేను నిన్ను గమనించడం మొదలుపెట్టాను. అతనిలా అన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేనతన్ని అప్పుడప్పుడే చూశానని అనుకున్నాను. కానీ అతను మాత్రం నన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాడు. క్యాఫెటేరియాలో నువ్వు కాఫీ పడేసుకున్న రోజు గుర్తుందా? అందరూ చూస్తున్నారని నువ్వు చాలా టెన్షన్ అయ్యావు, కానీ నాకు మాత్రం నువ్వు చాలా క్యూట్గా కనిపించావు. ఆ రోజు నేను నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, అందుకే మాట్లాడలేదు. నాకొక్కసారిగా అర్థమైంది. నేనతన్ని గమనించినంతగా అతను కూడా నన్ను గమనిస్తున్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తావు జాన్వి, కానీ నేను గమనించాను. నువ్వు రూంలోకి వెళ్లే ముందు లోపలే ప్రాక్టీస్ చేసి వెళ్లే విధానం, సీనియర్ డాక్టర్స్ ముందు మాట్లాడే ముందు నువ్వు లోపలే ఏమి చెప్పాలో ఆలోచించే విధానం. నువ్వు నర్వస్ అవుతావు, కానీ బయటకి చూపించవు. ఇంతవరకు ఎవరూ నన్నిలా గమనించలేదు. ఎవరూ నన్నిలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. జాన్వి, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నాకు నచ్చలేదు. నువ్వు నవ్వే విధానం, నువ్వు పని చేసే విధానం, నువ్వు అందరికీ హెల్ప్ చేసే విధానం, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చూసుకునే విధానం, ఇవన్నీ చూసి నిన్ను ప్రేమించాను. అతను ప్రేమించాను అని చెప్పిన క్షణం నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నేను జిమ్ దగ్గర నిన్ను కలిసిన రోజు కూడా యాదృచ్ఛికం కాదు. నేనక్కడికి వెళతానని నీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెలిసింది. షాపింగ్కి తీసుకెళ్లడం కూడా నీతో ఇంకొంచెం టైం గడపాలని. అంటే ఇవన్నీ ప్లాన్ చేశాడా? నేననుకున్నంత యాదృచ్ఛికం కాదన్నమాట. నేను త్వరగా చెప్పాలని అనుకోలేదు. నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి, నువ్వు నన్ను నమ్మాలి, నువ్వు నా దగ్గర నువ్వులా ఉండాలి. అందుకే నెమ్మదిగా నీ దగ్గరకు రావాలని అనుకున్నాను. ఆ రాత్రి అతను చెప్పిన ప్రతి మాట నా హృదయంలో ఎక్కడో లోతుగా తాకింది. జాన్వి, నువ్వు చాలా రోజులుగా ఒంటరిగా స్ట్రాంగ్గా ఉన్నావు జాన్వి. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు, నేనున్నాను. ఆ క్షణంలో నాకర్థమైంది, నేనతన్ని ఇష్టపడడం కాదు, నేనతంతో ప్రేమలో పడిపోయాను.